ఈరోజు మనము దేని గురించి మాట్లాడబోతున్నామో ఆల్రెడీ మీరు కామెంట్ చేసింది ఏంటి అంటే, అన్న కోర్ బ్రాంచెస్ వాళ్ళము మేము ఎలాగా జాబ్స్ తెచ్చుకోవాలి, మా కోర్ సైడ్ తెచ్చుకోవాలంటే ఏంటి అని చెప్పేసి నేను దీన్ని ఎలా డిబేట్ చేస్తానంటే, నేను కోర్ అనేసరికి ఈసీఈని ట్రిపుల్ఈని ఒకలాగే చూస్తాను. ఎందుకంటే ద ఆపర్చునిటీస్ విచ్ ఐ సీ. తర్వాత ఇంకా నేను చూసేది ఏంటి అంటే సివిల్ అండ్ మెకానికల్ని. సో వీళ్ళకి డివైడ్ చేసి నేనైతే ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఒకసారి ఈ వీడియో మనం క్లియర్గా చూడడానికి ట్రై చేద్దాం. అండ్ ఇందులో అన్ని కూడా నేను రియలిస్టిక్ థింగ్సే చెప్తాను, చాలా రియలిస్టిక్ థింగ్స్. ఎందుకు అనేది దానికి ఒక రీజనింగ్ కూడా నేను ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్, ఈసీఈ అండ్ ట్రిపుల్ వాళ్ళకి నేను ఇది చెప్పాల్సింది ఏంటి అంటే, భయ్య ఇది వరకు ఈసీఈలో అంటే 100 మంది ఉన్నారనుకుంటే, ఫర్ ఒక బ్రాంచ్ కి ఒక కాలేజ్ లో 100 మంది ఉన్నారంటే, ఐటీ కంపెనీస్ వాళ్ళు హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ అంటే 50% ఆఫ్ పీపుల్ ని ఐటీ కంపెనీస్ హైర్ చేసుకునేవి ఇది వరకు. ఇప్పుడు పరిస్థితి అది కాదు, ఇప్పుడు మొత్తం కూడా డౌన్ వెళ్ళింది. ఎందుకు అంటే సిఎస్సి లోనే ఇది వరకు కూడా సిఎస్సి లో 100-200 మంది ఉండేది, ఇప్పుడు 1000 మంది ఉన్నారు. సో దే హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఫర్ సిఎస్సి వాళ్ళు. కాబట్టి ఈసీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు తక్కువ వెళ్తారు. అంటే ఈ 50% ఎంత అయిందంటే 25%. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు సెటిల్ డౌన్ విత్ దిస్ 25%, ఐఎమ్ ఓకే. అంటే మీరు 25% తో నాకు జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఈసీ ట్రిపుల్ వాళ్ళు మీరు తెచ్చుకోవచ్చు, కానీ మీరు 25% లో మీరు ఉండాలి. అంటే 100లో 25 మందిలో టాప్ 25 లో మీ క్లాస్ లో మీరుంటే, అంటే మీరు ఒకవేళ కాలేజ్ లో ఉంటే మీ కాలేజ్ లో మీరుంటే మీరు జాబ్ తెచ్చుకునే అవకాశాలు చాలా ఎక్కువ, రెస్ట్ ఆఫ్ దిమ్ చాలా తక్కువ. ఇదే 25 మీరు కిందకి వెళ్తే, అంటే మెకానికల్ లో ఐటీలో వాళ్ళు హైర్ చేసుకుంటారు, బట్ అది ఒక 10 మెంబర్స్. అంటే 100లో 10 మందిని మాత్రమే మెకానికల్ వాళ్ళని హైర్ చేసుకుంటారు, మిగతా వాళ్ళని ఇగ్నోర్ చేసేస్తున్నాం. ఒకప్పుడు ఇక్కడ 30 మందిని హైర్ చేసుకునే వాళ్ళు. అండ్ సివిల్ ఇట్స్ ఆల్మోస్ట్ డెడ్. ఇది నిజంగా డెడ్. అంటే మా కాలేజ్ సినారియో తీసుకుంటే అసలు సివిల్ అనే బ్రాంచ్ అని మొత్తానికి ఎత్తిపడేశారు అనమాట. సివిల్ అనే బ్రాంచ్ లేదు. స్టిల్ మీరు సివిల్ తీసుకుంటే తప్పలేదు. నేను ఎప్పుడు కూడా ఒక బ్రాంచ్ తక్కువ చేయను, సివిల్ తీసుకుంటే తప్పలేదు. కానీ సివిల్ తీసుకుని ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇప్పుడున్న సినారియోలో అది చాలా తప్పు అనమాట. చాలా తప్పు అని ఎందుకంటే అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. మరి ఎలా వెళ్ళొచ్చు అంటే, ఒకటి చిన్నది అంటే ఐ మీన్ కోర్ సైడ్ ఎలా వెళ్ళాలన్న బదులు ఐటీ సైడ్. ఎందుకంటే చాలా మంది మన స్టూడెంట్స్ నేను ఐటీ గురించి చెప్తానని వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంది కాబట్టి నేను ఐటీ గురించి మాట్లాడి తర్వాత కోర్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐటీ గురించి వెళ్ళాలి అంటే మీరు వెళ్ళాల్సిన మార్గం అంటే ఈసీ ట్రిపుల్ కొంచెం బెటర్, దే వుడ్ గెట్ సమ్ జాబ్స్. బట్ సివిల్ అండ్ మెకానికల్ అయితే మీరు నాన్ ఐటీ రోల్స్ తీసుకుని అటు నుంచి షిఫ్ట్ అవడం అనేది ఒక సూచించదగ్గ విషయం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐటీ సైడ్ ఫస్ట్ 2 to 3 years ఇట్ విల్ బి వెరీ హారబుల్. అటు మీరు ఏదో కోర్స్ నేర్చుకుంటూ నెక్స్ట్ షిఫ్ట్ అవడము అది కొంచెం హారబుల్, బట్ స్టిల్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఛాన్సెస్ యూ కెన్ గెట్ త్రూ ఇట్. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్, ఈసీఈ ట్రిపుల్ వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే ఏం చేయాలి, సివిల్ వాళ్ళు మెకానికల్ వాళ్ళు కోర్ లో జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలని మనం క్లియర్ గా కోర్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. నో అదర్ టాపిక్స్ రిలేటెడ్ టు ఐటీ ఫ్రమ్ హియర్. ఐటీ అనేది మొత్తం తీసేసి కోర్ గురించి మాత్రం మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కోర్ గురించి మాట్లాడుకుంటే ఈసీఈ ట్రిపుల్ లేకపోతే సివిల్ మెకానికల్. సో నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు న్యూస్ ఎక్కువ ఫాలో అవ్వాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఆల్ దీస్ జాబ్స్ మెకానికల్, సివిల్, ఈసీ ట్రిపుల్ వీళ్ళందరి జాబ్స్ అనేవి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ చాలా ఇంపాక్ట్ చేస్తాయి. గవర్నమెంట్ డెసిషన్స్ అండ్ మార్కెట్ సినారియోస్ సేమ్ ఐటీ లాగే, కానీ గవర్నమెంట్ డెసిషన్స్ వై దిస్ ఇంపాక్ట్ అంటే, ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే సివిల్ కి మెకానికల్ కి జాబ్స్ పెరుగుతాయి. ఇండియాలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ పెరిగితే సివిల్ కి మెకానికల్ కి జాబ్స్ పెరుగుతాయి. ఇండియాలో స్టీల్ కంపెనీస్ పెరిగితే సివిల్ కి మెకానికల్ కి జాబ్స్ పెరుగుతాయి. ఇండియాలో ఫార్మా కంపెనీస్ పెరిగితే సివిల్ కి మెకానికల్ జాబ్ పెరుగుతాయి. ఇండియాలో ఎయిర్పోర్ట్స్ అలాంటివి బిల్డ్ చేస్తే సివిల్ కి మెకానికల్ కి ఈసీ ట్రిపుల్ కి పెరుగుతాయి. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయితే సివిల్ కి మెకానికల్ కి వీటన్నిటి కూడా పెరుగుతాయి. సో ఈ రకంగా పెరుగుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైతే న్యూస్ ఉందో దాన్ని ఎక్కువగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ దట్. సో ఇంకొకటి ఏంటి అంటే, నేను ఇక్కడ ఈసీ ట్రిపుల్ వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్పాలనుకుంది ఏంటంటే, విచ్ యు ఆర్ నెగ్లెక్టింగ్ ఎ లాట్ ఏంటి అంటే నెట్వర్కింగ్ లో ఇండియాలో ఉన్నన్ని ఆపర్చునిటీస్ ఏ దానికి లేదు. నెట్వర్కింగ్ అంటే చాలా చిన్న చూపు చూసుకుంటారు. కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన స్టూడెంట్ ఒక పర్సన్ ఉన్నారు, ఆయన మన తెలిసిన స్టూడెంట్ అన్నమాట. అతను కోర్ బ్రాంచెస్ ఈసీ ఆర్ ట్రిపుల్ చేశారు. తను ట్రిపుల్ అనుకుంటా, మోస్ట్లీ ట్రిపుల్ చేసిన తర్వాత ఐటీలో వర్క్ చేసి దెన్ తను రియలైజ్ అయ్యాడు ఏంటి అంటే, ఐటీలో నాన్ ఐటీ బీపీఓ సంథింగ్ వర్క్ చేసి దెన్ తను రియలైజ్ అయ్యాడు ఏంటంటే, లేదు ఈసీలో దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్, దాన్ని నేను ఎలాగా తెచ్చుకోవాలి అనేది అతను ఆలోచించుకుని తను ఒక డెసిషన్ తీసుకుని తను మొత్తం కూడా కోర్ సైడ్ వచ్చేసాడు. కోర్ సైడ్ వచ్చి హైదరాబాద్ లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో తను ఆ కోర్స్ నేర్చుకుని నెట్వర్కింగ్ రిలేటెడ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు జాబ్స్ ఇప్పించారు. నేను ఇదే సేమ్ సినారియో ఒక సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఇప్పిస్తారని నేను 100% చెప్పను, కానీ
ఇలాంటి నెట్వర్కింగ్, క్యాడ్ వీళ్ళు ఇప్పించగలరు. ఎందుకంటే ఇక్కడ హెవీగా ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ దీన్ని ఆప్ట్ చేసుకునే స్టూడెంట్స్ ఉండరు. అంటే డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. సో డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ ఉన్న దగ్గర ఏమవుద్ది అంటే ఈజీగా హైర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అనమాట. సో అలాంటి ఒక సినారియోలో తను నెట్వర్కింగ్ లో జాబ్ చేస్తారు. సో అసలు నెట్వర్కింగ్ లో మనం ఏం చేయొచ్చు అనేది చూస్తే, ఇండియాలో ఎక్కువగా ఇప్పుడు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అంటే మీరు చూస్తే మాల్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ కొత్త కొత్త రైల్వే స్టేషన్స్. సో ఈ రైల్వే స్టేషన్స్ అన్నిటికీ కూడా నెట్వర్కింగ్ కావాలంటే వైఫై ఫెసిలిటీస్ కానీ, లేకపోతే రౌటర్ ఫెసిలిటీస్ కానీ, సిగ్నలింగ్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ కావాలి. అది మాల్స్ కి కావాలి, ఎయిర్పోర్ట్స్ కి కావాలి, రైల్వేస్ కి కావాలి. ఇవన్నీ చేసేది ఎవరు? ఒక నెట్వర్క్ ఇంజనీర్. అంటే ఒక రూటర్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో మొత్తం కూడా వైఫై ఫెసిలిటీస్ మొత్తం అంతా కావాలి. ఒక వైఫై రేంజ్ అంతా, అది ఎక్కడ పెడితే ఎంత రేంజ్ లో వస్తుంది, దానికి ఎంత సిగ్నలింగ్ ఇవ్వాలి, అది ఎలా పెడితే పనిచేస్తుంది, ఇదంతా కూడా నెట్వర్క్ ఇంజనీర్స్ పనిచేస్తారనమాట. ఇండియాలో కమింగ్ కొన్ని ఇయర్స్ లో ఆల్మోస్ట్ 35 to 40 ఎయిర్పోర్ట్స్ బిల్డ్ చేసిపోతున్నారు అనమాట. నాకు తెలిసి అది 2030కి టార్గెట్. కమింగ్ 50 ఎయిర్పోర్ట్స్ 2030 కల్ 50 ఎయిర్పోర్ట్స్ బిల్డ్ చేయాలి. మీరే కనుక చూసుకుంటుంటే మన ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, భోగాపురం అని చెప్పి ఒక ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది, లేకపోతే మన తెలంగాణలో అవుతుంది. సో ప్రతి చోట కూడా సెకండరీ ఎయిర్పోర్ట్ అవుతుంది. సెకండరీ ఎయిర్పోర్ట్ ఇమ్మీడియట్ గా అయిపోతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరిది కూడా నెట్వర్కింగ్. మన ఆంధ్రప్రదేశ్ లో, మన తెలంగాణలో రోజుకి ఎన్ని మాల్స్ వస్తున్నాయి, అక్కడ మీకు ఆపర్చునిటీస్. కానీ మీరు చూడాల్సిన బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఏంటంటే, ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అనేది ఒకటి కన్స్ట్రక్ట్ అవుతుంది, లేకపోతే అదాని ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. దీని నెట్వర్కింగ్ చేసే ప్రాజెక్ట్ ఏ కంపెనీకి వెళ్ళింది, ఆ కంపెనీలో వేకెన్సీస్ 100% ఉంటాయి. దాన్ని నేను ఎలా క్రాక్ చేయాలి అనేది మీరు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ లో తెలుసుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఈజీ అవుతుంది. కానీ దీనికి మీకు కావాల్సింది నెట్వర్కింగ్ అనేది మీకు రావాలి. ఈసీఈ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ కి నేను ఇది చెప్తున్నానని చెప్పాను. సో దిస్ ఈస్ ఫర్ ఈసీఈ ట్రిపుల్ స్టూడెంట్స్. ఇది నేను మా తమ్ముడు, నా సొంత తమ్ముడు కూడా చెప్పాను. ఎందుకంటే వాడు కూడా పిన్ని వాళ్ళ అబ్బాయి, తనకు కూడా నేను ఇదే చెప్పాను. భయ్యా నువ్వు సిఎస్సి సైడే వెళ్తాను అంటే దెర్ ఈస్ ఎ బిగ్ బబుల్ విచ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్. నీకు కష్టం అవుతుంది, నువ్వు అటు సైడ్ కాకుండా నెట్వర్కింగ్ సైడ్ ఉంది అని చెప్పేసి నేను నా తమ్ముడిని ఎలా అయితే నేను డ్రైవ్ చేయాలని ట్రై చేస్తున్నాను, మీకు అదే చెప్తున్నాను. లేదు ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్, ఇంకా నేను మంచి నాలెడ్జ్ ఉంది కోర్లో అనుకుంటే, యూ కెన్ గో ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్ ఆర్ విఎల్ఎస్ఐ, బట్ దిస్ నీడ్స్ అన్ ఎంటెక్ డిగ్రీ ఫ్రమ్ టాప్ కాలేజ్. ఎందుకంటే క్వాల్కమ్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా టాప్ కాలేజ్ లోని టాలెంట్ ని మాత్రమే ఎక్కువగా హైర్ చేసుకుంటారు. కాబట్టి మీకు ఎంటెక్ డిగ్రీ అనేది కావాలి. దానికోసం మీరు చేయాల్సింది ఏంటో మీకు తెలుసు, దట్ ఈస్ గేట్ క్రాక్ చేయాలి. దిస్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ సచ్. బట్ ఇక్కడ నెట్వర్కింగ్ ఇటువంటివి అయితే అవసరం లేదనమాట. ఇది నేను చెప్తున్నాను. కానీ స్టార్టింగ్ శాలరీస్ తక్కువ సార్ అంటే ఖచ్చితంగా ఏ ఇండస్ట్రీలో అయినా అదర్ దెన్ ఐటీ శాలరీస్ తక్కువ ఉంటాయి. దాని అర్థం మీకు ఎప్పటికీ గ్రోత్ రాదు అని కాదు. గ్రోత్ వస్తుంది, కానీ దానికి టైం పడుతుంది. ఆ టైం దాకా మీరు వెయిట్ చేయాలి. దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఫర్ ఈసీ అండ్ ట్రిపుల్. నౌ కమింగ్ టు మెకానికల్ అండ్ సివిల్. మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడ ఎక్కువగా మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువగా ఉన్నాయని చూస్తే మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళకి ఎక్కువగా ఉండేది ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ లో. ఓకే, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ అంటే మనకి రిలయన్స్ కావచ్చు, అదాని కావచ్చు, లేదా ఇందాక చెప్పినట్టు ఆ పోర్ట్స్ లో, కన్స్ట్రక్షన్ సైట్స్ లో, ఇలాంటి వాటిలో మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కానీ మన దురదృష్టం అనుకోవచ్చు, లేకపోతే అదృష్టం అనుకోవచ్చు, ఏంటంటే మన ఏపీ అండ్ తెలంగాణ ఇస్ టోటల్లీ ఫోకసింగ్ ఆన్ ఐటీ. మీరు చూస్తే రీసెంట్ గా వైజాగ్ కి టీసీఎస్ వస్తుంది, కానీ వైజాగ్ లో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. అక్కడ మెకానికల్ సివిల్ వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. బట్ కంపేర్ టు ఆయిల్ అండ్ గ్యాస్ మనకి అదర్ దెన్ ఇండియాలో మోస్ట్లీ ఏపీ అండ్ టీఎస్ లో చాలా తక్కువ అనమాట. కాబట్టి మీరు ఎక్కడ ట్రై చేసుకోవచ్చు అంటే, మోస్ట్లీ మనకి నార్త్ లో ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా కూడా మనకి జార్ఖండ్, రాంచీ ఇలాంటి ఏరియాస్ లో, గుజరాత్ ఇలాంటి ఏరియాస్ లో మనకి ఎక్కువ ఉంటాయి. పూణేలో కొన్ని ఉన్నాయన్నమాట ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్. ఇంకా మనం తీసుకుంటే లైక్ బళ్ళారి ఇలాంటి చోట మనకు ఉన్నాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ వోంట్ హైర్ లైక్ దట్. అంటే మనకి ఐటీ కంపెనీస్ లాగా ఎక్కడ పడితే అక్కడ డ్రైవ్స్ కనెక్ట్ చేసి హైర్ చేసుకోవు. వాళ్ళకి ఏంటి అంటే కావాల్సింది ప్యూర్ టాలెంట్. వాళ్ళకి ఐటీ కంపెనీస్ లాగా ఎక్కువ పొజిషన్స్ కూడా ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి రోల్ కి ఒకటి లేదా 10 లోపు ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి మనం ఎలా చూడాలంటే, కంపెనీ కెరీర్ సైట్స్ లోకి వెళ్ళాలి. కంపెనీ కెరీర్ సైట్స్ లోకి వెళ్ళి మనం ట్రై చేసుకుంటే ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ లో ఈజీగా మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇఫ్ యూ ట్రై లైక్ ఐటీ జాబ్ ఎలా అయితే ట్రై చేస్తానో అలాగే ట్రై చేస్తా అంటే 100% అది అయ్యే పనే లేదు. సో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ మీద ఫోకస్ చేయండి, కన్స్ట్రక్షన్ సైట్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ సివిల్ వాళ్ళకి ఆబ్వియస్ గా ఇది మెకానికల్ ఆయిల్
ఆయిల్ అండ్ గ్యాస్ గురించి ఇన్సిస్ట్ చేసా కానీ సివిల్ వాళ్ళకి ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ జరిగే ప్రతి వెంచర్ లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే యూ నీడ్ టు వర్క్ ఫర్ వెరీ లెస్ సాలరీ, హెక్టిక్ వర్క్ ఉంటుంది. 18-15 ఇస్తారు. 18K కానీ 15K కానీ ఇచ్చి ఆల్మోస్ట్ మిమ్మల్ని పర్ డే అప్రాక్సిమేట్లీ 12 hours to 14 hours వర్క్ చేపిస్తారు ఇనీషియల్ గా. బట్ గ్రోత్ అనేది ఖచ్చితంగా సివిల్ వాళ్ళకి ఇప్పుడు జమానాలో తక్కువైతే ఉంది. దానికి రీజన్ చెప్తాను ఏంటి అంటే సివిల్ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది ఒక బేసెంట్ లైక్ ఒక గౌండా ఎవరైతే ఉంటారో అంటే పెద్ద మేస్త్రి అంటారు చూసారా, సో ఆ మేస్త్రి అదే పని చేసేస్తున్నాడు. ఇక్కడ ఏమైంది అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లేదు. సివిల్ వాళ్ళు దే ఆర్ టెక్నికల్లీ వెల్ లర్న్డ్. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ రెగ్యులేషన్ లేదనమాట. అంటే ఇక్కడ నాకు ఈ మేస్త్రి కాదు ఇక్కడ చేయాల్సిన సివిల్ ఇంజనీర్ అని గవర్నమెంట్ రూల్ పెట్టింది కానీ దాన్ని స్క్రూటినీ చేసేవాళ్ళు లేక ఈ మన సివిల్ ఇంజనీర్ కి ఒక 20,000 శాలరీ ఇవ్వాలి వస్తే స్టార్టింగ్ లో అదే మేస్త్రి రోజుకి 200కి 250కి లేదా 500కి వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి 700 ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతున్నారు. దానికి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ చెప్పే రీజన్ ఏంటంటే సివిల్ ఇంజనీర్స్ కంటే కూడా మాకు మేస్త్రీలు బాగా టెక్నికల్ గా లేకపోతే ప్రాక్టికల్ గా సౌండ్ నాలెడ్జ్ ఉందని వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోకపోతే సివిల్ ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో రాణించడం అనేది చాలా కష్టం అని అయితే నేను చెప్తాను అనమాట. సో ఇవి నేను సివిల్ మెకానికల్ కి అంటే ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ అలాగే ECEEE వాళ్ళకి నెట్వర్కింగ్ సైడ్ ఎక్కువ సజెస్ట్ చేస్తాను. అలాగే VLSA లో అయితే ఎంబెడెడ్ సిస్టమ్ VLSA యూజింగ్ MTech అయితే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. దిస్ ఈస్ ద సజెషన్ విచ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ హూ వాంట్ టు చూస్ ఫర్ నాన్ IT జాబ్స్ అంటే కోర్ జాబ్స్ అనుకోవచ్చు అనమాట. కోర్ జాబ్స్ వరకు నేను ఇది మీకు బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి అయితే సజెస్ట్ చేస్తాను. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. లేదా ఈ వీడియో చూసారు కాబట్టి భయ్యా ఐటీలో ఏం నేర్చుకోవాలో చెప్పావు, కోర్లో ఏం నేర్చుకోవాలో చెప్పావు. సో అలాగే మా ECEEE వాళ్ళకి మెకానికల్ వాళ్ళకి బిజినెస్ లో ఓన్ గా చేసుకోగల లాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది చెప్తావా అని మీకు అనిపిస్తే కింద కామెంట్స్ లో బిజినెస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను దాని మీద ఎంతమంది రియాక్ట్ అవుతారో చూసి దాని మీద వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు FLM. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.